దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36:11 మాట్లాడబడింది. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదనంటే ఎందుకు కలగజేస్తాడు దేవాదేవుడు అంటే, ఆయన 9వ అంటున్నాడు, యెహెజ్కేలు 36 నేను మీ పక్షం నాను, నేను మీ తటుకి తిరగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఆయన మన పక్షం ఉంటే మనం ఎందుకు ఎలాగుంటామండి? మునుపటి కంటే అధికమైన మేలు మీకు ఎలా కలగజేస్తుంది? మీరు దున్నబడి విత్తబడుదురు అంటే మనం వేసే ప్రతి పనిలో ఆయన మన తట్టు తిరిగినప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ఏం చేస్తాం? ఆశీర్వించబడతాం, దీవించబడతాం. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు మీ పక్షం నేను తిరిగి, ఆయన మన పక్షం ఉంటే మనకి ఏ కొదవలు ఉండవు, సమృద్ధి నింపబడతాం. కాబట్టి ఆ ప్రభు అంటున్నాడు, మీ 10వ మీ మీద మానవ చేత తనకి ఇశ్రాయేలునందరిని విస్తరింపజేసేది, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడే పని పట్టణం మరలా కట్టుదురు. ఆయన మన తట్టు తిరిగినప్పుడు పాడైపోయిన మన పట్టణాలు, పాడైపోయిన మన జీవితం, హీనకర మన జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు, మరలా తిరిగి ప్రారంభిస్తాడు, మరలా కట్టబడతాడు. అయ్యో నా బ్రతికింతనంటే ప్రభు అంటున్నాడు, నీ తట్టు తిరిగాను కాబట్టి మీరు ఎండిన బీళ్లు తిరిగి సిగురింపజేస్తానంటున్నాడు. ఎండిన ఎముకలు సిగురింపజేసే దేవుడు, ఎండిన బీళ్లు తిరిగి ఫలించే దేవుడు. అంటే ఆయన మనం దున్నబడతాం, వెత్తబడతాం, ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాని ఈ వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతాం. కాబట్టి మనం అంటున్నాడు, మనం అందరం కూడా ఎలా ఉండాలండి? పాడైపోయిన పట్టణం మరలా కట్టబడతాం. ఆయన మన తట్టు తిరిగినప్పుడు మునుపటి కంటే అధికమైన మేలు మనం కలగజేస్తాం ప్రభు అంటున్నాడు. కాబట్టి ఆ మేలు మనం అందరూ పొందుకోవాలి, ఆ దేవుని మనం పొందుకోవాలి, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ప్రభు మన పక్షం ఉండాలి. అందుకే మనం చూడండి 11వ మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాసరం చేసి మునుపటిగా అధికమైన మేలు కలగజేస్తాను. అప్పుడు నేను యెహోవాని విన్నారని మీరు తెలుసుకుందరు. అప్పుడు ఈ ఆశీర్వాదాలు దేవుడు ఇంత గొప్పదని విడిచిపెట్టేనే ఈ దేవుడిని నమ్ముకుంటే, ఈ దేవుడిని ఆరాధించి దేవునితో నడిస్తే నాకు ఇన్ని మునిపటి కంటే అధికమైన మేలు కలుగును అని నువ్వు నమ్మిరా చేస్తున్నావు ప్రభు. అందుకే ప్రభు అంటున్నాడు, మునిపటి కంటే అధిక మేలు కలగాలంటే ఆయన మన పక్షం ఉండాలి. మన తట్టు తిరిగినప్పుడు మనల్ని ఏంటంటే నా పాడైపోయిన స్థలం తిరిగి కడతాడు. అలాగే మునిపటికి మనము మిమ్మల్ని నివాసం మునుపు కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తున్నాను. అప్పుడు నేను యెహోవాని మీరు తెలుసుకుందరు అని ఈ వాగ్దానం చెప్తుంది. ఈ వాగ్దానం నువ్వు ప్రార్థన చేయి. ఇప్పటి వరకు ఏ స్థితిలో ఉన్న స్థితి మారును, ప్రభుని వైపు తిరుగును, మునిపటికి అధికమైన మేలు కలుగజేయను, మీ పట్టణంలో తిరిగి కట్టబడును, మీ గుడాలు తిరిగి లేపబడును, మీరు ఉన్నతమైన స్థితికి దేవుడిని నడిపించను గాక. అటువంటి కృపాదనత మీ అందరికి దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేసి ప్రార్థిస్తే దేవుడు సహాయం చేసిన గాక. చిన్న ప్రార్థన. సర్వోన్నత సర్వశక్తిమంత తండ్రి, నీకు వందనాలు. ఇదిగోనైనా మునుపటి కంటే అధికమైన మేలుతోనే బిడ్డలు నింపుతానని వాగ్దానం చేసిన దేవా, అయ్యా మీరు మా తట్టు తిరిగినప్పుడు అయ్యా దున్నబడతాం ఇప్పటి వరకు ఎండి నిమికలు వెళ్ళను చిగిరింపజేస్తా ప్రభావ, అభివృద్ధి పరుస్తా ప్రభావ, కృప చూపిస్తా ప్రభావ, దీవిస్తా ప్రభావ, ఆశ్రయిస్తా ప్రభావ. అలాంటి దీవెనలు ఆశీర్వాదం మేము అందరం పొందుకునేలాగా ఈ వాగ్దానం బట్టి బిడ్డలో ప్రార్థిస్తుండగా తను గొప్ప గొప్ప కార్యాలు నీ కుమార్తెలు జరిగించేలా సహాయం చేయండి ప్రభావ. విశ్వాసంలో నడవండి, విశ్వాసం బలపరచండి, అవిశ్వాసం మనం దూరం అయిపోవాలి ప్రభావ. మీ కృప చూపించండి, దీవించి నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధాన్ని బిడ్డపై కుమరించండి. ఆత్మీయతలో బలపరచండి ప్రభా, శరీరాశలు దూరపరచండి ప్రభా. నాయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు ప్రభా. ఆయన బిడ్డకి నెరవేర్చి కృప చూపించి దీవించండి. మీకు మహిమకరంగా జీవించి కృప దాచండి. మీకే మహిమా ఘనత ప్రభావం పొంది యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.